హాయ్ ఫ్రెండ్స్, దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. బాగున్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎప్పుడూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనం స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ చేసుకుందామండి. ఉల్లాకు కూర అండి. ఉల్లాకులు ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి కదా, చాలా మంచి విటమిన్స్ ఉంటాయి కదా. ఉల్లాకు కూర చేసుకుందాం. ఎగ్స్ వేసి ఉల్లాకుతో కర్రీ చేసుకుందామండి. నేనైతే ఒక 1/2 కేజీ ఉల్లాకులు తెప్పించాను. అవి మనం ఇప్పుడు కర్రీ చేసుకుందాం. అది ఎలానో చూసేద్దాం. ఓకే అండి. మూకుడు పెట్టుకున్నాను. ఉల్లాకులు 1/2 కేజీ అండి. శుభ్రంగా కడిగి కోసి పెట్టుకున్నాను. మరి దాంట్లో కావాల్సినవి 4 గుడ్లు, 2 టమాటాలు, 1 స్పూను మన అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కారం ఇవ్వండి. అన్ని కూరల్లానే వీటికి కూడా. మరి మనం ఒక 2 ఉల్లిగడ్డలు కోసుకున్నానండి. దానికి ఉల్లిగడ్డలు వస్తాయి కదా, అవి కోసుకున్నాను. ఇంకొక 2 ఎక్స్ట్రా కోసాను. తాలింపు వేసేద్దాం. ఓకే అండి. చాలా విటమిన్స్ ఉంటాయండి. ఇది కంపల్సరీ అందరూ వండుకొని తినాలి. ఓకే, ఇప్పుడు మనం కూర చేసేద్దాం. ఆయిల్ వేద్దామండి. 1 పావు వేద్దాం. పోపు గింజలు వేద్దాం. జీలకర్ర 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1/2 టీ స్పూన్, శనగపప్పు, ఆవాలు. అన్ని కూరల్లానే అండి, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి వండి చూడండి. ఇప్పుడు చాలా ఫ్రెష్ ఆకులు దొరుకుతున్నాయి. ఇప్పుడు మిర్చి, ఉల్లిగడ్డ కూడా వేసేద్దాం. ఫస్ట్ మిర్చి వేద్దాం, చిలుతాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయ, కరివేపాకు కూడా వేసేద్దాం. కొంచెం వేగనిద్దామండి. చూద్దామండి. ఉల్లిపాయలు కొంచెం వేగినాయి. ఇప్పుడు మనం సగం సాల్ట్ వేద్దామండి. ఇది 1 టీ స్పూను, ఇది 1/2 టీ స్పూను. సగం వేసాను. 1 టీ స్పూన్లో కొంచెం వేగిన తర్వాత అల్లం వేద్దామండి. చూద్దామండి. ఇలా వేగింది. ఇలా వేగిన తర్వాత మనం పసుపు వేద్దామండి. అల్లం కూడా వేస్తున్నాం, 1/2 టీ స్పూన్. ఇవి కొంచెం వేగిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేయాలండి. ఎందుకంటే ఆకులు తొందరగా ఉడికిపోతాయి కదా, ఇవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఉల్లిపాయ కొంచెం వేగాకే వేస్తున్నాం. స్ప్రింగ్ ఆనియన్స్ 1/2 కేజీ వేస్తున్నాను. ఒకసారి కలిపి మూత పెడదామండి, మగ్గిపోతుంది. మూత పెట్టేద్దాం. మీడియంలో పెడుతున్నా స్టవ్. ఓకే, ఇప్పుడు మనం ఒక టిప్ చెప్పుకుందామండి. మరి కళ్ళ కింద నలుపు తగ్గడానికండి ఇంతకుముందు మనం ఆలుగడ్డ రసం పెట్టుకోవాలని చెప్పుకున్నాం. అది కూడా అందరికి తెలిసిందే. ఆలుగడ్డ రసం కూడా పనిచేస్తుంది. కొన్ని స్కిన్లకండి మరి బాగా నలుపు అయిపోయి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. దేనికి తగ్గదు. దానికి ఇప్పుడు మనం ఒక్కొక్క స్కిన్ ఒక్కొక్క రకం కదండి, అందరికీ ఒకే రెమెడీ పనిచేయదు కదా. అలాంటి వాళ్ళ కోసం మరి కళ్ళ కింద నలుపు కోసం మన కరక్కాయ ఉంటుంది కదండి,
ఇంతలా ఉంటుంది, ఇంత పొడుగు ఉంటుంది. పిల్లలు పాలు మరవడానికి కరక్కాయ రంగరిచ్చి పెడతారు. అట్లా ఇంకా పిల్లలకి కడుపులకు కూడా పోస్తారు. ఆ కరక్కాయ అండి తీసుకొని మనం బరుసు బండ మీద 2-3 వాటర్ చుక్కలు వేసి బాగా గంధంలాగా తీయాలండి. ఆ గుజ్జుని తీసి అది కళ్ళ కింద అప్లై చేసి ఆరిన తర్వాత కడుక్కోండి. అట్లా రోజుకి 1-2 సార్లు చేయండి, రెగ్యులర్గా చేయండి. మనకు కింది సైడే పెట్టండి, మరి కళ్ళలకు పోకుండా పెట్టుకోండి. అది మనకు చాలా పనిచేస్తుందండి. కొన్ని స్కిన్లకి బాగా నలుపై ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. మీరు ఇది వాడి చూడండి. మరి చాలా రకాల స్కిన్లు ఉంటాయి కాబట్టి అండి వాళ్ళందరూ దేనికి తగ్గట్లేదని ఫీల్ అవుతుంటారు కదా. ఇంకా 2-3 రెమెడీస్ ఉన్నాయండి, నేను అవి కూడా చెప్తాను. ఇప్పుడైతే ఈ కరక్కాయ మనకు అందరికీ దొరుకుతుంది పచారు కొట్లల్లో. మరి అవి తీసుకొచ్చి ఇలా చేయండి. గంధంలాగా తీసి పెట్టండి. మరి మిక్సీ పెట్టి అట్లా కాకుండా రోజు కొంచెం గంధంలాగా తీసి కళ్ళ కింద అప్లై చేయండి. ఇదంతా చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మసాజ్ చేయకండి, అప్లై చేసి వదిలేయండి. ముందు ఫేస్ కడుక్కొని అప్లై చేయండి. తర్వాత ఫేస్ కడుక్కున్న ఆరిన తర్వాత సోప్ పెట్టకండి. అలా మీరు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మీకు ఈ ప్రాబ్లం తగ్గుతుందండి. స్లోగా లోపల నుంచి వస్తుంది కాబట్టి కొంచెం స్లోగా తగ్గుద్ది. 1-2 నెలలు యూజ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి. ఇలా వాడి చూడండి. ఓకేనా? చూద్దామండి. మన కర్రీ ఇలా వాటర్ వచ్చేసాయి మొత్తం. ఇదంతా మగ్గుతుందండి. ఇప్పుడు మనం కారం వేద్దామండి. ఒక్క టీ స్పూన్ కారం అండి. ఒకసారి కలిపేసి కాసేపు ఉడకనిద్దాం. ఆకు మొత్తం ఉడికిపోయిందండి. స్ప్రింగ్ ఆనియన్స్ మొత్తం ఉడికాయి. ఇంకా కాసేపు ఈ నీరు తగ్గాక టమాటా వేద్దామండి. మన కూర చూద్దామండి. ఇలా ఉడికిందండి మన కర్రీ. ఇప్పుడు మన స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు టమాటా వేద్దామండి. 2 టమాటాలు మెత్తగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది వేసేద్దాం. ఇప్పుడు టమాటా ఉడికిన తర్వాత అండి ఒక్కసారి ఉప్పు చూసుకొని మనం ఎగ్స్ వేసేద్దామండి. ఓకేనా? ముద్ద పెట్టేసేద్దాం. కొంచెం ఉడికాక ఎగ్స్ వేద్దామండి. సాల్ట్ చూద్దామండి. హాఫ్ స్పూన్ వేసా కదండి, ఇంకొక హాఫ్ స్పూను వేసేద్దాం, పడుతుంది. మళ్ళీ ఎగ్స్ వేసాక పట్టదు కదండి, అందుకే ముందే వేస్తున్నాను. ఇది ధనియాల జీలకర్ర పొడి అండి. ఇది కూడా 1 టీ స్పూన్ వేస్తున్నా. ఇంకా కొంచెం మగ్గాక ఎగ్స్ వేసేద్దామండి. కొద్దిసేపు మగ్గనిద్దామండి. చూద్దామండి. వాటర్ అయిపోయింది, ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు మనం ఎగ్స్ వేద్దామండి. ఓకే, ఒక 4 ఎగ్స్ అయితే వేద్దాం.
ఎగ్స్ చెట్లుంటే చెట్లకు వేయండి, మస్తు పూలు పూస్తాయి. ఓకే, 4 ఎగ్స్ వేసేయండి. కొంచెం చితగ్గొడదాం, ఉప్పు కారం పడుతుంది. ఇప్పుడు మనం సిమ్లో పెట్టేద్దామండి. స్టవ్ని స్లోగా ఉడుకుతుంది. సిమ్లోకి మార్చేసి ఒక 2 నిమిషాలు అయితే అయిపోతుందండి. ఎగ్ ఉడికితే మనకు కర్రీ అయిపోతుంది. ఓకేనా, ఒకసారి చూద్దామండి మన కర్రీ. చూసారా, ఎగ్ అయితే ఉడికింది. తిప్పేద్దామండి ఒకసారి. ఇట్లా దేనికి దానికి తిప్పేసామండి. ఒక 2 సెకండ్లు అయితే అయిపోతుందండి కర్రీ. చూశారు కదా, మనం అన్నీ వేసేసాము. ఇంకా ఓన్లీ ఒక్కసారి 1 నిమిషం ఉంచేసి తీసేద్దామండి. చూద్దామండి, 2 సెకండ్లు అయిపోయింది. మన కర్రీ మొత్తం కంప్లీట్ అయిందండి. మొత్తం వాటర్ అంతా పీల్చేసింది. సర్వింగ్ బౌల్లోకి తీస్తాండి. తీసి చూపిస్తాను. స్టవ్ బంద్ చేస్తున్నా అండి. అయిపోయింది మన కర్రీ, సూపర్గా వచ్చింది. స్టవ్ అయితే బంద్ చేశాను. సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తా అండి. ఓకే, చూశారు కదండి మన స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ కర్రీ. చాలా ఈజీగా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆకులు చాలా దొరుకుతున్నాయి. ఇప్పుడు అందరూ వండుకోవచ్చండి. లేత ఆకులు చూసి తీసుకొని వాటికి వచ్చే గడ్డలు, ఉల్లిగడ్డలు, ఆకు ఇట్లా ఎగ్ కర్రీ లాగా చేసేసుకోండి. చాలా విటమిన్స్ ఉంటాయండి, హెల్త్కి చాలా మంచిది. ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. దేనికైనా తినొచ్చండి. రైస్కైనా, పుల్కాకైనా, చపాతీకైనా మనం ఏది వేసుకున్నా దేనికైనా మంచిగా తినొచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా వండుకొని తిని చూసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకేనండి, నా కామెంట్స్లో పెట్టండి. ఓకే, మరి దయా హ్యాపీ హోమ్ అండి. మరి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ కొట్టండి, లైక్లు ఇవ్వండి. ఓకేనండి, మరి చూస్తూ ఉండండి. అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండండి. మీ హ్యాపీనెస్లో నా కుటుంబాన్ని కూడా చేర్చుకోండి. ఓకే అండి, ఇంకో మంచి వంటతో నేను మీ ముందుకు వస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.